సుమలత ఈ పేరు వినగానే 1980 దశకంలో సహజ నటనకు కేర్ ఆఫ్ అడ్రస్గా చెప్పవచ్చు. హీరోయిన్గా చేసిన, టాంబాయ్ క్యారెక్టర్లు చేసిన, లెక్చరర్గా చేసిన, హీరో ఫ్రెండ్గా చేసిన, ఇలా ఏ పాత్రలో నటించినా సుమలత నటనకు 100కి 100 మార్కులు పడాల్సిందే. శుభలేఖ సినిమాలో సుజాత పాత్ర అయినా, శృతిలయలు సినిమాలో సీత పాత్ర అయినా, గిరిజా కళ్యాణంలో రోజీ పాత్ర అయినా, స్వయం కృషిలో శారద పాత్ర అయినా, ఇలా ఏ పాత్రకదే ప్రత్యేకమని చెప్పవచ్చు. కె విశ్వనాథ్ గారి డైరెక్షన్లో తొలిసారిగా శుభలేఖలు సినిమాలో నటించిన సుమలత ఆ తరువాత శృతిలయలు, జనని జన్మభూమి, స్వయం కృషి సినిమాల్లో నటించారు. కళా తపస్వి కె విశ్వనాథ్ డైరెక్షన్లో వచ్చిన శుభలేఖలు సినిమా విడుదలై 40 ఏళ్లు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో సుమలతకు సంబంధించిన కొన్ని అంశాలను తెలుసుకుందాం. సుమలత 1963 ఆగస్టు 27న చెన్నైలో పుట్టారు. తల్లిదండ్రుల పేర్లు వి మదన్ మోహన్ రావు, రూపా మోహన్. వీరు గుంటూరు జిల్లాకి చెందినవారు. మోహన్ రావు అప్పట్లో చీఫ్ ఆఫ్ ఆప్టిక్స్గా పనిచేసేవారు. అంటే ప్రస్తుతం విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఎలానో 1960లో ఆప్టిక్స్గా పిలిచేవారు. ప్రముఖ నిర్మాత ఎల్వి ప్రసాద్ గారి సినిమాలతో పాటుగా పలు బాలీవుడ్ సినిమాలకు చీఫ్ ఆఫ్ ఆప్టిక్స్గా పనిచేశారు మోహన్ గారు. ఆప్టిక్స్ కోసం అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లో ట్రైనింగ్ తీసుకోవడంతో పాటు అక్కడి సినిమాలకు కూడా సేవలందించిన ఫస్ట్ ఇండియన్గా గుర్తింపు పొందారు. బాలీవుడ్లో మునీమ్జీ, మన్ కీ ఆంఖే, గ్యాంబ్లర్, జానీ మేరా నామ్, జ్యువెల్ థీఫ్, హిమ్మత్, మహల్, జవాన్ మొహబ్బత్, చచ్చా జూటా, ప్రేమ్ పూజారి తదితర సినిమాల్లో చేశారు. తెలుగులో 1965లో వచ్చిన పాండవ వనవాసం సినిమాకు కూడా స్పెషల్ ఎఫెక్ట్స్ అందించారు. ఆ సినిమాలో గ్రాఫిక్స్కి చాలా ప్రాధాన్యం ఉంది. యుద్ధ సన్నివేశాలతో పాటు ఆయా పాత్రలను ఇంట్రొడ్యూస్ చేయడం కూడా ఒక మ్యాజిక్ అని చెప్పవచ్చు. ఆ సినిమాకు ప్రత్యేక గ్రాఫిక్స్ అందించారు మోహన్ గారు. అప్పట్లో సౌత్ మూవీ ఇండస్ట్రీ చెన్నైలోనే ఉన్న నేపథ్యంలో మోహన్ రావు ఫ్యామిలీ చెన్నైలోనే ఉండేది. అక్కడే పుట్టారు సుమలత. సుమలతకు 2 అక్కలు, 1 అన్న, 1 చెల్లెలు ఉన్నారు. సుమలత 2 ఏళ్ల వయసులోనే మోహన్కి పలు బాలీవుడ్ ప్రాజెక్టులు రావడంతో ఫ్యామిలీ ముంబైకి షిఫ్ట్ అయింది. అక్కడే 3వ తరగతి వరకు చదివారు సుమలత. అయితే సుమలతకు 7 ఏళ్ల వయసులో తండ్రి ఆకస్మికంగా చనిపోయారు. దీంతో తల్లి గుంటూరు జిల్లాలోని స్వగ్రామానికి వచ్చారు. పిల్లలను గుంటూరు బ్రాడీపేటలో సెయింట్ జాన్ స్కూల్లో చేర్చారు. భరతనాట్యం కూడా నేర్పించారు. అమ్మమ్మ, మేనమామలు సమీపంలోనే ఉండేవారు. వీరి కుటుంబంలో చాలా మంది ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీలో ఉన్నారు. చాలా మంది డాక్టర్లుగా, ఇంజనీర్లుగా స్థిరపడ్డారు. 33 ఏళ్ల వయసులో భర్తను కోల్పోవడంతో పాటు 5 పిల్లల బాగోగుల్ని చూసేందుకు తల్లి పడుతున్న కష్టాన్ని గమనించిన పిల్లలు చదువులో ముందుండేవారు. సుమలత కూడా చదువులో టాపర్గా ఉండేవారు. చదవడం, నాట్యం నేర్చుకోవడం, ఇంట్లోనే ఆడుకోవడం తప్ప వేరే ప్రపంచం ఉండేది కాదు. సుమలత టాలెంట్ని చూసిన తల్లి, మేనమామలు, సమీప బంధువులు సుమలతను సివిల్ సర్వీసెస్ చదివిద్దామని చెప్పారు. తాను కూడా అలాగే ప్రిపేర్ అయ్యారు. తండ్రి సినిమాలో పనిచేస్తున్న టైంలో చెన్నైలోని వీరి ఇంటికి మూవీ మొగల్ రామానాయుడు, త్రివిక్రమ్ రావుతో పాటు చాలామంది టాలీవుడ్, బాలీవుడ్ నిర్మాతలు వచ్చి వెళ్తుండేవారు. అయితే అది కేవలం తండ్రి ఉద్యోగంలో భాగమే అని భావించేవారు సుమలత అండ్ సిస్టర్స్. సినిమాలపైన పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. అయితే సుమలత 10th చదువుతున్న టైంలో గుంటూరులో స్టేట్ బ్యూటీ కాంటెస్ట్ నిర్వహిస్తున్నారు. అప్పటికి సుమలత మంచి హైట్ ఉండేవారు. స్కూల్ నుండి పార్టిసిపేషన్ ఉండాలనే ఉద్దేశంతో స్కూల్ వారు సుమలతను ఎంపిక చేశారు. అయితే తాను పోటీలో పాల్గొనని చెప్పి రిజెక్ట్ చేశారు సుమలత. స్కూల్ ప్రెస్టీజ్కి సంబంధించిన అంశం కావడంతో ఆ స్కూల్ వారు సుమలత వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకే ఒక ప్రోగ్రాం అని చెప్పి తల్లిని ఒప్పించారు. దీంతో ఆ పోటీలో పాల్గొనేందుకు రెడీ అయ్యారు. తన లైఫ్లో మొదటిసారి అప్పుడే చీర కట్టుకున్నానని, నిర్వాహకులు ఇచ్చిన కార్డును పట్టుకుని ర్యాంప్ వాక్ చేశానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ పోటీ అయ్యాక రిజల్ట్ కోసం కూడా చూడకుండా తన అక్కతో కలిసి వెళ్లిపోయేందుకు రెడీ అయ్యారు. వీరు బయటకు వచ్చేలోగానే రిజల్ట్ అనౌన్స్ చేశారు. ఆ పోటీల్లో విజేతగా సుమలత పేరును ప్రకటించారు. అప్పట్లో దిగ్గజ నటి జమున సుమలతకు బ్యూటీ కాంటెస్ట్ విన్నర్గా కిరీటం ధరింపజేయడంతో పాటు సుమలత ఫేస్ చార్మింగ్ చూసి యూ హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యూచర్ అని చెప్పారు. అలా 1975 థమ్సప్ ఏపీ బ్యూటీగా ఎంపికయ్యారు. ఆ తర్వాత మళ్లీ చదువుపై దృష్టి పెట్టారు. ఆ పోటీల్లో విజేత కావడంపై అప్పట్లో వనిత మ్యాగజైన్లో కవర్ పేజీలో సుమలత ఫోటోను ప్రచురించారు. ఆ మ్యాగజైన్ను చూసిన నిర్మాత రామానాయుడు గారు సుమలత గురించి ఆరా తీశారు. తీరా ఆమె చీఫ్ ఆఫ్ ఆప్టిక్స్గా పేరున మోహన్ గారి 4వ కుమార్తె అని తెలిసింది. దీంతో రామానాయుడు గారు ఓ లెటర్ పంపించారు. తాను త్వరలో తీయబోయే సినిమాలో మీరు నటించాలని, మీకు ఇష్టమైతే చెన్నైకి రావాలని ఆ లెటర్లో పేర్కొన్నారు. ఈ లెటర్ చూసి పెద్దగా పట్టించుకోలేదు సుమలత. అప్పటికి 10th పరీక్షలు పూర్తయ్యాయి. ఈ లెటర్ గురించి ఇంట్లో డిస్కషన్ జరిగింది. తమ కుటుంబంలోని కొందరు, సమీప బంధువులు కొందరు కూడా సుమలత సినిమాల్లోకి వెళ్లడం ఇష్టం లేదని, చదువు పాడైపోతుందని, ఐఏఎస్ అవ్వాల్సిన కుమార్తెను సినిమాల్లోకి ఎలా పంపిస్తారు అని చెప్పి వద్దన్నారు. మరికొందరు మాత్రం చదువుకునేందుకు మళ్ళీ టైం దొరికే ఛాన్స్ ఉండొచ్చు, సినిమాల్లో ఛాన్స్ మళ్ళీ రాదు, నీ ఇష్టం అని చెప్పారట. ఇక సుమలత చిన్నప్పటి నుండి కమల్ హాసన్ని అభిమానించేవారు. కమల్ హాసన్ని ప్రత్యక్షంగా ఒక్కసారైనా కలిసి మాట్లాడాలి అనుకునేవారు. ఇక 10th ఎగ్జామ్స్ పూర్తయ్యాయి. సమ్మర్లో ఎలాగూ ఖాళీనే. రామ
రామానాయుడు గారు రమ్మన్నారు కాబట్టి ఆయన్ను కలిసి సినిమా ఛాన్స్ గురించి తెలుసుకోవడంతో పాటు కమల్ హాసన్ని కలిసే ఛాన్స్ ఉంటుందనే ఉద్దేశంతో తాను వస్తానని చెప్పి రిప్లై ఇచ్చారు. అక్క, అమ్మ రూపతో కలిసి మద్రాస్ వెళ్లారు సుమలత. రూపగారికి అప్పటికి చెన్నైలోని సినిమా ఆఫీసులు, వ్యక్తులు తెలుసు. మరుసటి రోజు రామానాయుడు గారి ఆఫీస్కి ఫోన్ చేసి వెళ్లారు. అక్కడికి వెళ్ళాక ఆయన ఓ సినిమా ఉందని చెప్పి 1,001 రూపాయి అడ్వాన్స్గా ఇచ్చి ఓ అగ్రిమెంట్పై సంతకం చేయించుకున్నారు. సినిమా స్టార్ట్ అవడానికి టైం ఉంది కాబట్టి ఈలోగా కమల్ హాసన్ని కలవచ్చు అనుకున్నారు సుమలత. అయితే రామానాయుడు గారి సినిమా ఆలస్యమైంది. అదే టైంలో నిర్మాత కమ్ రైటర్ వెంకన్న బాబు గారు కూడా అక్కడికి వచ్చారు. సుమలతను చూసి రామానాయుడు గారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన నిర్మాతగా తీస్తున్న సమాజానికి సవాల్ సినిమాలో ఛాన్స్ ఇస్తానని చెప్పారు. సూపర్ స్టార్ కృష్ణ, శ్రీదేవిలు జంటగా నటించిన ఈ సినిమాలో సుమలతకు కృష్ణ చెల్లెల్ పాత్ర ఇచ్చారు. ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న టైంలో విజయ్ చందర్ డైరెక్షన్లో వచ్చిన కరుణామయుడు సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఆ మూవీలో నటించారు సుమలత. సుమలత నటించిన మొదటి సినిమా కరుణామయుడు అని చెప్పవచ్చు. అప్పటికి ఇక సినిమాల్లో ఆపేద్దామని, చదువుకుందామనే ఆలోచనతో ఉన్న సుమలత కమల్ హాసన్ గారిని చూసేందుకు మాత్రమే చెన్నైలో ఉన్నారు. ఓసారి మాటల సందర్భంలో సుమలత ఇదే విషయాన్ని వెంకన్నబాబు గారికి చెప్పడంతో ఆయన వారించి సినిమాల్లోనే కొనసాగేందుకు ఒప్పించే ప్రయత్నం చేశారు. ఇక సమాజానికి సవాల్ సినిమా ముహూర్తపు కార్యక్రమానికి వచ్చిన నిర్మాత శ్రీధర్ గారు అక్కడే సుమలతను చూశారు. తాను తీయబోయే సినిమాలో సుమలతను హీరోయిన్గా ప్రకటించడంతో పాటు ఆ సినిమాలో కమల్ హాసన్ హీరో అని చెప్పారట. తాను ఎంతగానో అభిమానించే కమల్ హాసన్ని దగ్గర నుండి చూసి మాట్లాడడమే గొప్ప ఛాన్స్ అనుకుంటే ఆయనతో సినిమాల్లో నటించే ఛాన్స్ రావడాన్ని కాదనలేక ఒప్పుకున్నారు సుమలత. అదే టైంలో తమిళంలో శరత్ బాబు హీరోగా వచ్చిన తిసై మారియ పరవైగల్ సినిమాలోనూ ఛాన్స్ వచ్చింది. కరుణామయుడు సినిమా, సమాజానికి సవాల్, తిసై మారియ పరవైల్ సినిమాలు 3 1979లోనే విడుదలయ్యాయి. తమిళంలో నటించిన మొదటి సినిమాకే ది వార్స్ బెస్ట్ న్యూ ఫేస్ అవార్డు అందుకున్నారు సుమలత. ఈ 3 సినిమాలు విడుదలయ్యాక బాపు గారి డైరెక్షన్లో ముల్లపూడి వెంకటరమణ గారు రైటర్గా వచ్చిన రాజాది రాజా సినిమాలో నటించారు. ఆ సినిమాలో లిల్లీ పాత్రలో, రాకుమారి పాత్రలో నటించారు. ఆ సినిమా తరువాత తమిళంలో విలన్గం వెరయుం సినిమాతో పాటు మూర్ఖన్, కన్నడలో రవిచంద్రన్, తమిళంలో మారుట్టు కాలేజ్ సినిమాలో, తెలుగులో భోలా శంకరుడు, కాలం మారింది సినిమాలో ఛాన్స్ వచ్చింది. అప్పటికి కమల్ హాసన్తో సినిమా వస్తుందనే ఆశ కూడా ఉంది. అయితే కమల్ హాసన్తో నటించే ఛాన్స్ వచ్చిన 2 సినిమాలు సెట్స్ పైకి రాలేదు. 3వ సినిమాలో ఓ సాంగ్ కూడా షూట్ పూర్తయ్యాక ఆ సినిమా కూడా ఆగిపోయింది. ఈలోగా సుమలతకు తెలుగు, తమిళ, మలయాళం, కన్నడలో వరుస ఆఫర్లు వచ్చాయి. దీంతో సినిమాల్లోనే కంటిన్యూ అవ్వాలని నిర్ణయించుకున్నారు సుమలత. తెలుగులో అగ్నిపూలు, జీవితరథం, పెళ్లిడు పిల్లలు సినిమాలో నటించాక కళా తపస్వి కె విశ్వనాథ్ గారి డైరెక్షన్లో శుభలేఖ సినిమా ఛాన్స్ వచ్చింది. ఈ సినిమాలో సుజాత పాత్రలో నటించారు సుమలత. గొల్లపూడి మారుతీరావు కథతో అల్లు అరవింద్ నిర్మాతగా ప్రశాంతి క్రియేషన్స్ బ్యానర్పై వచ్చిన ఈ సినిమాలో చిరంజీవితో కలిసి నటించారు. ఈ సినిమా సూపర్ హిట్ కావడమే కాదు, ఈ మూవీలో తొలిసారిగా చిరంజీవికి ఫిల్మ్ఫేర్ అవార్డు రాగా బెస్ట్ డైరెక్టర్గా కె విశ్వనాథ్ గారికి నంది అవార్డుతో పాటు ఫిల్మ్ఫేర్ అవార్డు అందింది. ఆ తర్వాత హిమబిందు, సవాల్, ఆలయ శిఖరం, ఖైదీ సినిమాలో నటించారు. చిరంజీవి, మాధవి హీరోయిన్లుగా వచ్చిన ఖైదీ సినిమాలో డాక్టర్ సుజాత పాత్రలు నటించి మెప్పించారు సుమలత. అప్పటి నుండి వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి రాలేదు. ఆ తర్వాత రఘురాముడు, రంగుల పులి, భార్యాభర్తల సవాల్, బహుదూరపు బాటసారి, అమరజీవి, మెరుపు దాడి, జస్టిస్ చక్రవర్తి, జననీ జన్మభూమి సినిమాలో నటించారు. కె విశ్వనాథ్ గారి డైరెక్షన్లో వచ్చిన జననీ జన్మభూమి సినిమాలో పద్మిని పాత్రలు నటించిన సుమలత 1987లో ఆయన డైరెక్షన్లోనే రాజశేఖర్ హీరోగా వచ్చిన శృతిలయలు, అదే ఏడాది వచ్చిన చిరంజీవి, విజయశాంతి హీరోయిన్లుగా నటించిన స్వయం కృషి సినిమాలో నటించారు. జననీ జన్మభూమి సినిమా తర్వాత అగ్నిగుండం, కాయ్ రాజాకాయ్, జగన్, భోలా శంకరుడు, పులిజూదం, ఉద్దండు, నాయకులకు సవాల్, ప్రళయసింహం, జాకీ, చట్టంతో పోరాటం, కత్తుల కొండయ్య, రణరంగం, ముగ్గురు మిత్రులు, తాండ్రపాపారాయుడు, రాక్షసుడు, గ్యాంగ్ లీడర్, పసివాడి ప్రాణం, విశ్వనాథ నాయకుడు, దొంగకోళ్లు, అంతిమ తీర్పు ఇలా దాదాపు 70కి పైగా తెలుగు సినిమాల్లో నటించారు. తమిళంలో కమల్ హాసన్తో నటించే ఛాన్స్ మాత్రం రాలేదు. రజనీకాంత్తో తన 2వ సినిమాలోనే జతకట్టిన సుమలత పలు హిట్ సినిమాల్లో నటించారు. సుమలత తెలుగుతో పాటు మలయాళం సినిమాల్లో ఎక్కువగా నటించారు. నిజల్ యుద్ధం, కిలుంగాత చెంగలకల్, ఎల్లం నిన్నకు వెండి, సాహసం ఇలా దాదాపు 100 వరకు మలయాళం సినిమాల్లో నటించారు. వీటితో పాటు దక్షిణాదిలో అన్ని భాషల్లోనూ నటించారు. కన్నడలో 1984లో తన 3వ సినిమా ఆహుతి సినిమాతో తొలిసారిగా అంబరీష్తో కలిసి నటించారు. కన్నడలో దాదాపు 25కు పైగా సినిమాలో నటించిన సుమలత 1988లో న్యూఢిల్లీ సినిమా ద్వారా బాలీవుడ్లోకి అడుగుపెట్టారు. 7 హిందీ సినిమాలో నటించారు. కాగా నటనకు 1991లో విరామం ప్రకటించారు. 1990లో మలయాళంలో
పురప్పాడు సినిమా, తెలుగులో గ్యాంగ్ లీడర్, డబ్బు భలే జబ్బు సినిమా, కన్నడలో కలియుగ భీమా సినిమాలో నటించి విరామం తీసుకున్నారు. హిందీలో సెట్స్ పై ఉన్న సినిమాలను 1993 నాటికి పూర్తి చేసి విరామం తీసుకున్నారు. తెలుగులో దాదాపు 10 ఏళ్ల విరామం తర్వాత 1999లో మహేష్ బాబు హీరోగా రాఘవేంద్రరావు డైరెక్షన్లో వచ్చిన రాజకుమారుడు సినిమాలో నటించారు. అప్పటి నుండి తెలుగులో ఒక్కడు చాలు, శ్రీ మంజునాథ, బాస్, శ్రీరస్తు శుభమస్తు సినిమాలో నటించిన సుమలత కన్నడ సినిమాల్లో ఎక్కువగా నటించారు. ఇక 2001లో శ్రీ మంజునాథ సినిమాలో సుమలత అంబరీష్తో కలిసి నటించి మెప్పించారు. మొత్తం మీద అన్ని భాషల్లో కలిపి 200 వరకు సినిమాల్లో నటించారు సుమలత. సుమలత అవార్డుల విషయానికి వస్తే తన తొలి తమిళ మూవీ తిసై మారియ పరవైగల్ సినిమాకు ది వార్ బెస్ట్ న్యూ ఫేస్ అవార్డు, శృతిలయలు సినిమాకి ఉత్తమ నటిగా స్పెషల్ జ్యూరీ నంది అవార్డుతో పాటు ఫిలిం ఫ్యాన్స్ అవార్డు అందుకున్నారు. హిందీలో వచ్చిన న్యూఢిల్లీ, మలయాళంలో వచ్చిన తూమన తుంబికల్ సినిమాకు కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డు, లక్స్ అవార్డులతో పాటు మలయాళంలో వచ్చిన ఇసబెల్లా సినిమాకి బెస్ట్ యాక్ట్రెస్గా కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డు అందుకున్నారు. ఇక సుమలత కుటుంబం విషయానికి వస్తే సుమలత కన్నడ సూపర్ స్టార్ అయిన అంబరీష్ని 1991లో వివాహం చేసుకున్నారు. వీరికి 1992లో కుమారుడు పుట్టాడు. పేరు అభిషేక్ గౌడ. ఈయన లండన్లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ పై ఎంఎస్ చేశారు. ప్రస్తుతం కన్నడలో హీరోగా చేస్తున్నారు. కన్నడలో 1984లో వచ్చిన ఆహుతి సినిమాలో పరిచయం ఏర్పడింది. అప్పటికి అంబరీష్ స్టార్ హీరో కాగా సుమలతకు కన్నడలో 3వ సినిమా. అంబరీష్కి సినిమా రంగంలో ముక్కోపిగా, ఎక్స్ట్రావర్ట్గా, అగ్రెసివ్ పర్సన్గా పేరుండేది. అభిమానులు కూడా భారీగా ఉండేవారు. సుమలత చాలా సాఫ్ట్ పర్సన్గా ఉండేవారు. ఆ సినిమా షూటింగ్ మొదలయ్యాక 3వ రోజు అంబరీష్ సెట్ పైకి వచ్చేటప్పటికి సుమలత బుక్స్ చదువుకుంటున్నారు. ఆ విషయాన్ని 3 రోజుల పాటు అబ్జర్వ్ చేసిన అంబరీష్ సుమలతను పిలిచి బుక్స్ చదవడం మంచి అలవాటే, కానీ సెట్స్లో అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండు, లేకపోతే కమ్యూనికేషన్ డెవలప్ కాదు. అంతేకాకుండా ఈ అమ్మాయికి పొగరు అని కూడా అనుకుంటారు అని చెప్పారట. తనతో షూటింగ్లో కాకుండా నార్మల్గా అంబరీష్ మాట్లాడిన మొదటి మాటలు అవేనని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు సుమలత. ఆయన్ను బయట నుండి చూస్తే చాలా కటువుగా కనిపిస్తారని, అయితే దగ్గర నుండి చూస్తే ఆయన వ్యక్తిత్వం వేరని, అందుకే దేశంలోని పలు భాషల్లో ఆయనకు సినిమాతో సంబంధం లేకుండా అభిమానులు, ఫ్రెండ్స్ ఉన్నారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక అంబరీష్ సుమలతలు జంటగా అవతార పురుష, కలారలి హూవగి, న్యూఢిల్లీ, శ్రీ మంజునాథ, హాంకాంగ్ నల్లి ఏజెంట్ అమర్తో పాటు 15 సినిమాల్లో కలిసి నటించారు. కల్లారగి హూవగి సినిమాకు నంది అవార్డు కూడా అందుకున్నారు. అంబరీష్తో సినిమాలో నటిస్తున్న కొద్దీ ఆయన వ్యక్తిత్వం, మంచితనం అర్థమైంది. అప్పటికే వీరిద్దరికి మంచి కాంబినేషన్గా గుర్తింపు వచ్చింది. ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. పరోక్షంగా ఒకరంటే ఒకరికి ఇష్టమని తమ పనుల ద్వారా తెలియజేసేవారు. అయితే ఈ విషయం ఇంట్లో చెప్పేందుకు సుమలత భయపడ్డారు. అప్పటికే హీరోయిన్ సుహాసిని, రాధిక, రాధా తదితరులతో స్నేహం ఏర్పడింది. అప్పటి వరకు అంబరీష్ని పెళ్లి చేసుకుంటాననే విషయం ఎవరికీ చెప్పలేదు సుమలత. ఆ టైంలో ఓ సినిమాలో సుహాసినితో కలిసి నటిస్తున్నారు. ఓ సీన్లో సుమలత గర్భిణిగా, సుహాసిని డాక్టర్గా నటిస్తున్నారు. ఆ సీన్లో సుమలతని స్ట్రెచర్స్ పై తీసుకెళ్తారు సుహాసిని. లాంగ్ షాట్ కావడంతో వీరిద్దరు తప్ప అక్కడ ఎవరూ లేరు. అదే మంచి సందర్భం అనుకుని తాను అంబరీష్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని సుహాసినితో చెప్పారు సుమలత. దీంతో ఆ స్ట్రెచర్ను దూరంగా నెట్టేసిన సుహాసిని అక్కడే నిలబడిపోయారట. తర్వాత తేరుకుని, ఏం మాట్లాడుతున్నావు, నీకు ఏమైనా పిచ్చి పట్టిందా, మీ ఇద్దరికి ఎలా సెట్ అవుతుంది, ఆయన యాంగ్రీ యంగ్ మ్యాన్, కోపిస్ట్గా పేరుంది, నువ్వేమో చాలా సాఫ్ట్, పిచ్చి నిర్ణయాలు తీసుకోకు అని చెప్పారట. అప్పుడు సుహాసిని ఒప్పించే ప్రయత్నం చేశారు సుమలత. ఇక ఇదే విషయాన్ని తన ఇంట్లో ఎలా చెప్పాలో తెలియలేదు. అప్పటికి సుమలతకు ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. సినిమాలతో సంబంధం లేని వ్యక్తితో సుమలతకు పెళ్లి చేయాలని భావిస్తున్నారు. ఈ తరుణంలో అంబరీష్ స్వయంగా సుమలత వాళ్ళ బ్రదర్కి ఫోన్ చేసి తాను వచ్చి కలుస్తానని చెప్పారట. అలా అంబరీష్ సుమలత వాళ్ళ ఇంటికి వెళ్లి విషయం చెప్పారు. అప్పటికి ఇంట్లో ఒప్పుకోలేదు. ఇద్దరు సినిమా రంగానికి చెందిన వారైతే సమస్యలు వస్తాయని చెప్పారు. మాక్సిమం డిస్కరేజ్ చేశారు. అయినా సుమలత తన ఫ్యామిలీని ఒప్పించారు. వీరి వివాహం 1991లో జరిగింది. తన వివాహానికి వచ్చిన వారిలో ఒకరిద్దరు బంధువులు వీరు కలిసి ఉండడం కష్టం, మాక్సిమం 1 ఏడాది ఉంటారు అని కామెంట్ చేశారని, అది తాను సవాలుగా తీసుకున్నానని చెప్పారు. వివాహం అయ్యాక సినిమాలకు విరామం తీసుకున్నారు. అబ్బాయి పుట్టాక అబ్బాయికి 9 ఏళ్లు వచ్చే వరకు పూర్తిగా ఫ్యామిలీకే టైం కేటాయించారు సుమలత. తన ఫ్యామిలీ లైఫ్ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, జీవిత భాగస్వాముల్లో ఒకరు రెబెల్గా ఉంటే ఒకరు సాఫ్ట్గా ఉండాలి. అంబరీష్ మొదటి రకమైతే నేను 2వ రకం. అందుకని మా జీవితం సాఫీగా సాగుతోంది. అంబరీష్ చాలా స్నేహపూర్వకంగా ఉంటారు. మంచి విలువలున్న వ్యక్తి. ఆయనకు కన్నడలో ఎన్నో అవార్డులున్నాయి. వాటికి ఆయన పూర్తిగా అర్హత కలిగిన వ్యక్తి. ఇతరులకు సహాయం చేసే విషయంలో ఎప్పుడూ వెనుకడుగు వేయడు అని చెప్పారు. ఇక వివాహమయ్యాక కొన్నేళ్లకు అప్పట్లో సుహాసిని చెప్పిన మాటను అంబరీష్కి ఫన్నీగా చెప్పారు సుమలత. దీంతో ఓసారి సుహాసిని సుమలత వాళ్ళ ఇంటికి
వచ్చినప్పుడు, ఏమ్మా నేను ఏం పాపం చేశాను, నన్ను పెళ్లి చేసుకోవద్దని సుమలతకు చెప్పావట అని అడిగారు. అప్పటికి సుహాసిని ఆ విషయాన్ని మర్చిపోయారు కూడా. అప్పట్లో ఇద్దరి వ్యక్తిత్వాల నేపథ్యంలో చాలా మంది అలాగే అనుకున్నారని ఓ ఇంటర్వ్యూలో సరదాగా వ్యాఖ్యానించారు సుమలత. ఇక సుమలత, అంబరీష్ రాజకీయ జీవితం విషయానికి వస్తే, అంబరీష్కు అన్ని భాషల్లోని నటులతో, పలు రాష్ట్రాల్లోని రాజకీయ నాయకులతో పరిచయాలు ఉండేవి. మోహన్ బాబు, రజనీకాంత్, శత్రుఘ్న సిన్హా తదితరులతో మంచి అనుబంధం ఉండేది. అంబరీష్ సినిమాల్లో ఉన్న టైంలోనే చాలా మంది అభిమానులు, నాయకులు అంబరీష్ను రాజకీయాల్లోకి రావాలని కోరేవారు. కొన్నిసార్లు ముఖ్యమంత్రులు, మంత్రులు ఇంటికి వచ్చి కూడా రిక్వెస్ట్ చేసినా తాను రాజకీయాల్లోకి సెట్ కానని చెప్పి అంబరీష్ తిరస్కరించారు. అభిమానుల కోరిక మేరకు, కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం మేరకు 1994లో ఆ పార్టీలో చేరారు. ఎన్నికల్లో ప్రచారం చేశారు. అయితే 1996 జనరల్ ఎలక్షన్స్ టైంలో అంబరీష్కు టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ నిరాకరించింది. దీంతో రాష్ట్రంలో అంబరీష్ అభిమానులు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. ఆ పరిస్థితుల్లో అంబరీష్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. జనతాదళ్లో చేరి మాండ్య లోక్సభ స్థానం నుండి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో 1999లో మళ్లీ కాంగ్రెస్లో చేరారు. 2004లో అదే నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలుపొందారు. కేంద్ర సమాచార మంత్రిగా సేవలందించారు. అయితే 2008లో కావేరీ ట్రిబ్యునల్ ఇష్యూలో కర్ణాటకకు అన్యాయం జరిగిందనే ఉద్దేశంతో రాజీనామా చేశారు. 1998, 1999, 2004 ఎన్నికల్లో గెలిచిన అంబరీష్ 2009లో పార్టీలో అంతర్గత పోరు కారణంగా ఓడిపోయారు. తరువాత కొన్నాళ్లు కర్ణాటక రాష్ట్ర గృహ మంత్రిగా కూడా సేవలందించారు. అయితే 2014లో అంబరీష్కు అనారోగ్య సమస్యలు తలెత్తాయి. కొన్నాళ్ల పాటు సింగపూర్లో చికిత్స చేయించుకొని కోలుకున్నారు. ఇక 2018 నవంబర్లో అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చేరిన అంబరీష్ కార్డియాక్ అరెస్ట్ కారణంగా కన్నుమూశారు. అంబరీష్ చనిపోయాక చాలా రోజుల పాటు సుమలత ఆ షాక్ నుండి తేరుకోలేదని చెప్పవచ్చు. అంబరీష్ ఉన్నంతకాలం రాజకీయాల్లో పెద్దగా జోక్యం చేసుకోలేదు. కొన్నిసార్లు ప్రచారానికి వెళ్లినా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అంబరీష్ కన్ను మూశాక అభిమానుల కోరిక మేరకు తాను కూడా రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. అయితే 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సుమలతకు టికెట్ను నిరాకరించింది. దీంతో మాండ్య లోక్సభ స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం కన్నడ సినిమా ఇండస్ట్రీలోనూ ప్రకంపనలకు కారణమైంది. చాలా మంది నటులు సుమలతకు మద్దతు పలికారు. దర్శన్, యష్, రాక్లైన్, వెంకటేష్ తదితరులు సుమలతకు అండగా నిలిచారు. ఆ ఎన్నికల్లో సుమలతకు మద్దతుగా అంబరీష్పై ఉన్న గౌరవంతో తాము మాండ్య లోక్సభ స్థానానికి అభ్యర్థి నిలబెట్టకూడదని బీజేపీ నిర్ణయించింది. ఇక కాంగ్రెస్ పార్టీలోని అంబరీష్ అభిమానులు, ఆయన ద్వారా సాయం పొందిన వారు పరోక్షంగా సుమలత గెలుపు కోసం పనిచేశారు. దీంతో ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై 128,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు సుమలత. కర్ణాటకలో ఇండిపెండెంట్ గా బరిలోకి దిగి ఎంపీగా నిలిచిన మొదటి మహిళగా రికార్డు సృష్టించారు. ఇక సుమలత ఆస్తుల విషయానికి వస్తే 2019 ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ ప్రకారం సుమలత ఆస్తులు 23 కోట్లు కాగా అప్పులు 1,64,00,000 ఉన్నాయి. మైసూర్, బెంగళూరులో పలు కమర్షియల్ బిల్డింగ్లు, భూములు ఉన్నాయి. మరికొన్ని విషయాలకు వస్తే బతుకు జట్కా బండి ఎపిసోడ్కి వ్యాఖ్యాత, న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. 1999 తర్వాత పలు సినిమాల్లో నటించారు. ఇక శోభన్ బాబు, సుహాసిని, సుమలత నటించిన జాకీ సినిమా షూటింగ్ ఊటీలో జరిగింది. అప్పటికి సుమలత, సుహాసిని చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. ట్రైన్లో రిటర్న్ జర్నీలో వీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే చాలాసేపటికి ఆ ట్రైన్ ఓ చోట ఆగింది. స్నాక్స్ అమ్మే వ్యక్తి వచ్చి శోభన్ బాబుని ఏం కావాలి సార్ అని అడిగాడు. అందుకు శోభన్ బాబు బదులిస్తూ, గంటన్నర నుండి ఇక్కడ ఇద్దరు లేడీస్ చాలా న్యూసెన్స్ చేస్తున్నారు, వాళ్ళిద్దరిని ట్రైన్ నుండి బయటకు నెట్టేయాలి అన్నారట. అప్పటి వరకు శోభన్ బాబు గారు పక్క బర్త్లోనే ఉన్నారనే విషయం మర్చిపోయి మరీ మాట్లాడుకున్నారు సుమలత, సుహాసిని. ఇక అంబరీష్ కేంద్ర సమాచార మంత్రి అయ్యాక ఆయన అటెండ్ అయిన ఫస్ట్ అఫీషియల్ మీటింగ్ తెలుగు సినిమా వజ్రోత్సవ కార్యక్రమమే. ఆ ప్రోగ్రాంలో ఆయన మాట్లాడుతూ, నేను కన్నడ నాట పుట్టిన, నేను తెలుగు ఇంటి అల్లుణ్ణి అని చెప్పడంతో పాటు తెలుగులోనే ప్రసంగించారు. ఇక మరో సందర్భంలో మోహన్ బాబు గారు మాట్లాడుతూ, నేను చిన్నప్పుడు సుమలత సినిమాలు చూశానని ఫన్నీగా అన్నారు. అందుకు కౌంటర్గా సుమలత మరికొన్ని వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఆ వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. కొన్ని రోజుల తర్వాత అంబరీష్, మోహన్ బాబు కలిసిన టైంలో, నువ్వు నాకు ఫ్రెండ్వి, నువ్వు కేంద్ర మంత్రివి, నీ భార్య సుమలత, కాబట్టే సుమలతను ఏమీ అనలేదు, లేకపోతే ఆ రోజు అలా కామెంట్ చేసినందుకు చంపేసేవాడిని అని సరదాగా వ్యాఖ్యానించారట. వాస్తవానికి ఆ రెండు కుటుంబాల మధ్య దాదాపు 40 ఏళ్లకు పైగా స్నేహం ఉంది. రజనీకాంత్ కూడా బెంగళూరు వెళ్లిన టైంలో సుమలత ఇంటికి భోజనానికి వెళ్తారు. ఇక ఏఎన్ఆర్ గారు సుమలత హైట్ చూసి సరదాగా ఆట పట్టించేవారట. ఓసారి ఆయన సుమలతతో మాట్లాడుతూ, నాకు తెలిసిన ఓ అబ్బాయి
ఉన్నాడు, నీ హైట్కు సరిపోతాడు, అమెరికాలో ఉన్నాడు, పెళ్లి చేసుకుంటావా అని అన్నారట. ఆ అబ్బాయి ఎవరు అని సుమలత అడిగితే నా కుమారుడు నాగార్జున అని చెప్పారట. అప్పటికి నాగార్జున ఇంకా సినిమాల్లోకి రాలేదు కూడా. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు సుమలత. అయితే ఆ రోజు నన్ను ఆట పట్టించడానికి ఏఎన్ఆర్ గారు అలా అన్నారని, కానీ ఆ విషయంపై మీడియాలో, సోషల్ మీడియాలో ఏవేవో కామెంట్లు వచ్చాయని చెప్పారు. సుమలత 10th లో ఇంగ్లీష్, మ్యాథ్స్లో స్టేట్లో టాపర్గా వచ్చారు. అయితే సినిమాల్లోకి రావడంతో చదువు ఆపేశారు. ప్రైవేటుగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. మరో సందర్భంలో ఏఎన్ఆర్ మాట్లాడుతూ, నువ్వు బాలీవుడ్కి వెళ్ళు, నీ హైట్కి ఇక్కడ హీరోలు దొరకడం కష్టం అని చెప్పారట. తాను ఎక్కువ హైట్ ఉన్న కారణంగా చాలా సినిమాలు మిస్ అయ్యాయని కొందరు చెప్పారని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు సుమలత. తెలుగులో 15 సినిమాల్లో చిరంజీవితో కలిసి నటించారు సుమలత. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళీ భాషలు మాట్లాడతారు. సుమలత సిస్టర్ కూడా సినీ రంగంలోనే ఉన్నారు. ప్రసాద్ ల్యాబ్ లో CG 3D యానిమేషన్ హెడ్ గా చేస్తున్నారు. ఆమె భర్త కెమెరామెన్ అజయన్ విన్సెంట్. సుమలత బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది. ప్రధాని మోదీతో పాటు అమిత్ షాని, బీజేపీ ముఖ్య నేతలను కలిశారు. అయితే కొన్ని టెక్నికల్ రీజన్స్ తో తాను ఇప్పుడే బీజేపీలో చేరడం లేదని కొన్ని రోజుల క్రితం చెప్పారు సుమలత. గత జూన్ 5న సుమలత కుమారుడు అభిషేక్ వివాహం జరిగింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రసాద్ బిదపా కుమార్తె అవివా బిదపాను అభిషేక్ వివాహం చేసుకున్నారు. అభిషేక్ ఇప్పటికే 2019లో అమర్ సినిమాలో నటించారు. ప్రస్తుతం మరో 2 సినిమాల్లో నటిస్తున్నారు. నేను నంబర్ గేమ్ కోసం ఆలోచించలేదని, పాత్ర ప్రాధాన్యం, మనస్ఫూర్తిగా నటించడం కోసం ఆలోచించానని చెప్పారు. ఇవి సుమలతకు సంబంధించిన అంశాలు.